హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఫేస్ టు ఫేస్ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు ఇది మే మంత్, అంటే మా బాబుది అయితే బర్త్డే ఉంది. నేను ఈ బర్త్డేకి కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాను, ఏమేమి తెచ్చాను అని చెప్పేసి ఈ వీడియో చూపిస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ అయితే సేమ్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్ వ్లాగ్ అయితే చేశానండి. అది చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా హెల్ప్ఫుల్ అయింది. చాలా క్వరీస్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే అప్పుడు రాశారు. ఇంకా నేను ఎక్కువ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. నా వ్లాగ్స్ చూసే వాళ్ళల్లో ఓన్లీ 10% సబ్స్క్రైబర్స్ అండి, మిగతా 90% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఉంటుంది అండ్ మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే నేనేం తీసుకొచ్చాను ఈసారి అనేది చూపిస్తున్నాను. సో నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ బర్త్డే ముందు ఈ ప్యాకింగ్ అయితే చేయాలి కదా, చాలా హడావుడ్ అయిపోతుంది అని చెప్పేసి ఒక కార్డ్ బాక్స్లో మొత్తం నేను తీసుకొచ్చినవి అన్నీ ఇందులో వేసేసానండి. ఫస్ట్ వచ్చేసి అయితే ఈ బ్యాగ్స్ అండి, హ్యాపీ బర్త్డే బ్యాగ్స్. ఇవి వచ్చేసి తేములో అయితే ఆర్డర్ చేశాను. 50 బ్యాగ్స్, ఐ థింక్ అప్రాక్సిమేట్గా $6 ఎంతో పడినట్టున్నాయి ఇవి 50 బ్యాగ్స్ వచ్చేసి. నేను 50 బ్యాగ్స్ ఎందుకు ఆర్డర్ చేశాను అంటే మా బాబు వాళ్ళ క్లాస్లో కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము ఒకరోజు. సో వాళ్ళు అండ్ నేను మామూలుగా మా కమ్యూనిటీలో అండ్ మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి అని చెప్పేసి 50 బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం ఈ బర్త్డే బ్యాగ్స్ కూడా ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి ఎవరో కమెంట్ చేశారు. నేను లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ డాలరామా ఉంటుందండి, డాలరామా, డాలర్ ట్రీ, డాలర్ బ్రిడ్జ్, ఇలా డాలర్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. వాటిల్లో అయితే తక్కువ పడతాయి బ్యాగ్స్ ఇవి అండ్ ఎక్కువ కౌంట్ కూడా మనకి వస్తాయి, లైక్ 25 బ్యాగ్స్ అలా దొరుకుతాయి. సో ఈసారి అయితే ఇంకా టైం ముందే కదా అని చెప్పేసి, నాకు చాలా టైం ఉంది యాక్చువల్గా అని చెప్పేసి ఇవి తేములో అయితే ఆర్డర్ పెట్టాను. తేములో చాలా స్టఫ్ అయితే ఆర్డర్ పెట్టాను, ఈసారి చూపిస్తాను అవన్నీ. ఇది వచ్చేసి పెన్సిల్, ఎరేజర్ అండ్ కలర్ పెన్సిల్స్ అండ్ క్రేయాన్స్ అండి. క్రేయాన్స్ వచ్చేసి 4 ఉన్నాయి, అలాగే పెన్సిల్, ఎరేజర్ అండ్ కలర్ పెన్సిల్స్ కూడా 4 వచ్చాయి. ఇదంతా ఒక ప్యాక్. నేను దీన్ని అయితే ఇండియా నుంచి తీసుకొచ్చాను. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇండియా వెళ్ళాను. చాలా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. షాపింగ్ కూడా ఎక్కడ చేశాను అనేది కూడా పోస్ట్ చేశాను. లింక్స్ అయితే నా దగ్గర ఏం లేవు వీటికి, ఎందుకంటే షాప్లో పర్చేస్ చేశాను. ఇవి 4 అండి. ఈ 4 ఇవి ఒక 35 ప్యాక్ అయితే నేను తీసుకొచ్చాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. నేను మోస్ట్లీ మా పేరెంట్స్ ఎప్పుడు సమ్మర్లో నాకు పార్సిల్ పంపుతారు, మా బాబు బర్త్డే ముందు గిఫ్ట్స్ ఎప్పుడు అక్కడ నుంచే పంపుతారు. మీకు అనిపించవచ్చు ఇక్కడ దొరకవా అని, ఇక్కడ దొరుకుతాయి. అక్కడ కొంచెం ప్రైస్ కంపారిటివ్లీ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పి అక్కడ నుంచే తెప్పిస్తాను. ఇవి వచ్చేసి 4 ఐటమ్స్, దీని పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. ఇలా 4 ఐటమ్స్ వచ్చాయి, ఇది ఒక ప్యాక్. దాంతోపాటు ఇవి మేము షాప్కి వెళ్తే క్రేజీ లిప్స్టిక్స్ అని చెప్పేసి ఇవి కిడ్స్ వాడచ్చు అని చెప్పారు వాళ్ళు. మా బాబు ఇవి చూసి బాగున్నాయి, నేను ఇవి కూడా తీసుకుందాం మమ్మీ అని అంటే ఇంకా ఇవి తీసుకున్నాను. ఇవి ఒక 50 ప్యాక్ ఉన్నాయి, ఇవి తీసుకున్నాను. ఇంకా అలాగే వాచెస్, ఇది మేజ్ గేమ్ ఆడతాను కదా, హోల్ ఉంటుంది, దగ్గర చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఆ వాచెస్ అనమాట, ఇవి కూడా తెప్పించాను. ఇలా వచ్చేసి ఇంకా వాళ్ళు గేమ్ ఆడుకోవడానికి అది బాగుంటుంది కదా టైంపాస్ కిడ్స్కి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా తేములోనే ఆర్డర్ పెట్టాను. ఇవి కిడ్స్ ఆడుకోవడానికి ఉంటుంది కదా, ఇట్లా బ్లో చేస్తుంటే ఇట్లా బెలూన్ పైకి వస్తుంది కదా, ఇవి ఆర్డర్ పెట్టాను. దాంతోపాటు ఇట్లా కార్డ్స్, అంటే ఇవి ఫిక్స్ చేసుకోవాలి వాళ్ళు. ఒక చిన్న ప్యాక్లో ఇట్లా 5 పీసెస్ వచ్చాయి, ఫిక్స్ చేసుకోవడానికి ఈజీ ఫిక్సే. బిల్డింగ్ బ్లాక్స్ కార్, ఇవి ఆర్డర్ పెట్టాను. దాంతోపాటు ఇవి ఫ్లూట్స్, ఇవి కూడా ఆర్డర్ పెట్టాను. ఈ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి. ఇవన్నీ ఒక్కొక్క ఐటమ్ ఆ హ్యాపీ బర్త్డే బ్యాగ్ ఉంది కదా దాంట్లో వేసి అయితే ప్యాక్ చేస్తాను. ఓకే, సో మొత్తం టోటల్ 8 ఐటమ్స్ అండి. ఇందులో 4 వచ్చాయి, పెన్సిల్, ఎరేజర్ అండ్ క్రేయాన్స్ అండ్ కలర్ పెన్సిల్స్.
అలాగే ఇది 4 ఐటమ్స్. 8 ఐటమ్స్ అని ఎందుకు అనుకుంటున్నానంటే మా బాబుది 8th బర్త్డే. సో 8th బర్త్డే కదా, 8 ఐటమ్స్ అనుకున్నాను. సో ఈ 8 ఐటమ్స్ ఈ బ్యాగ్లో అయితే ప్యాక్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక ప్యాక్. ఇలా నేను మొత్తం నాకు ఒక 40 కావాలి. 40 ఐటమ్స్ అయితే ఇప్పుడు కంప్లీట్గా ప్యాక్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను. సో ఆ రోజు ఏంటంటే రష్ అవ్వకుండా బాగుంటుంది కదా, ఈజీగా అని చెప్పేసి ఇదైతే ఒక బ్యాగ్. ఒక ఐటమ్ ఏంటంటే 25 పీసెసే వచ్చాయి. సో అవి 2 ఐటమ్స్ తెప్పించాను, స్టాక్ లేవని చెప్పేసి. ఈ 8 ఐటమ్స్ అయితే ఒక దాంట్లో ప్యాక్ చేస్తాను. సో ఇది ఒక బ్యాగ్ అనమాట. ఇలా నేను టోటల్ 40 బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40 కిడ్స్ అయితే అవుతున్నారు. ఇలా ఫైనల్గా అయితే అన్ని ప్యాకింగ్స్ రెడీ అయిపోయాయండి. 8 ఐటమ్స్ అన్నిట్లలో ఇలా ఒక 34 అయితే చేశాను. ఇంకా తక్కువైతే మళ్ళీ చేసుకోవచ్చు కదా, ఐటమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియో కూడా నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. ఎవరైనా బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ కోసం రిఫర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.